boys and girls, welcome and welcome back to the channel. I hope you're absolutely great. సో ఈరోజు అయితే మన బైక్కి చైన్ పాకెట్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం మన R15కి. సో ఆల్మోస్ట్ ఒక 35,000 ఐ గెస్ 35,000 తర్వాత మళ్ళీ చైన్ పాకెట్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. అండ్ మన బైక్ హాలత్ చూసుకుంటే August 15th రైడ్ తర్వాత మన బైక్ అయితే ఇక్కడ పక్కకు పడేసింది, అంతే ఉంది. ఈ మధ్యలో ఏంటో కొంచెం బైక్ పైన కాన్సన్ట్రేషన్ ఉండట్లే. అండ్ ఫ్యూయల్ కూడా ఆల్మోస్ట్ లేదు, ఇంకా ఫ్యూయల్ ఒకసారి నేను ఇట్లా నార్మల్గా క్లీన్ చేసి, అండ్ యాజ్ యూ కెన్ సీ స్టాక్ ఎగ్జాస్ట్ ఈజ్ బ్యాక్ అగైన్. కొంచెం ఎగ్జాస్ట్ అక్కడిక్కడ పడేసేసరికి డెంట్స్ అయితే పడ్డాయి. సో వీ కెన్ పెయింట్ ఇట్ అగైన్, రీపెయింట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. కంప్లీట్ బటర్ స్మూత్. అసలు మాడిఫైడ్ ఎగ్జాస్ట్ కన్నా స్టాక్ ఎగ్జాస్టే ఒక్కొక్కసారి బెటర్ అనిపిస్తుంది. కొంచెం లొకేషన్ అయితే షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ కంప్లీట్గా ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో వేరే లొకేషన్కి వెళ్ళిన తర్వాత షూట్ చేస్తా. సో బాయ్స్ కొంచెం అయితే లొకేషన్ షిఫ్ట్ చేసిన, అక్కడ కంప్లీట్గా ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఏంటో ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఇట్లా వచ్చేసింది కోపం ఇంకా మైండ్లో. సో ఫుల్ హెడేక్ వస్తుంది అండ్ నా హెల్త్ కూడా కరెక్టే లేదు. అండ్ ఇప్పుడు నేను ఇంకా 100 kilometers ట్రావెల్ చేయాలి. ఇప్పుడైతే మనం మన బైక్ చైన్ పాకెట్ వేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం స్టాక్ ఎగ్జాస్ట్ పైన అరౌండ్ 151, 154 కూడా పుల్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద బాడీ వెయిట్. సో ఏంటంటే మాడిఫైడ్ ఎగ్జాస్ట్ పైన అయితే మనమైతే అరౌండ్ ఒక 145, 140 వరకు అయితే వెళ్ళగలుగుతాం, డిపెండ్స్ ఆన్ అది కూడా బాడీ వెయిట్ పైన. అండ్ మీరు టాప్ స్పీడ్ అయితే మాడిఫైడ్ ఎగ్జాస్ట్ పైన అయితే టాప్ స్పీడ్ అయితే రీచ్ కాలేరు, టాప్ స్పీడ్ అయితే తగ్గిపోతుంది మీరు ఎప్పుడైతే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారో. ఇప్పుడైతే మనం కొంపెల్లికి వెళ్ళి కొత్త చైన్ పాకెట్ అయితే తీసుకుందాం. అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తా దాని గురించి. అసలు మనం బండి కొన్నప్పటి నుండి 2.5 years అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 35,000 అయితే మన బైక్ అయితే తిరిగింది. సో ఇప్పుడైతే మనం ఆఫ్టర్ 35,000 తర్వాత మళ్ళీ చైన్ అయితే చేంజ్ చేపిస్తాం. ఇప్పటివరకు అయితే ఒక్కసారి అయితే చేంజ్ చేపియాలి. సో ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ చైన్ మనకి బైక్తో వచ్చిన చైనే నడుస్తుంది మన బైక్లో. సో వెళ్ళి కొత్త చైన్ తీసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సెన్సార్కి అయితే కనెక్ట్ చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ మన వెహికల్ ఎంత తిరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, చూపించరా అంటే మనం మీటర్ చేంజ్ చేసినాం కదా మధ్యలో, మీటర్ చేంజ్ చేసిన దగ్గర నుంచి 7,000 తిరిగింది. సరే 35,692. ఓకే, మనం బండి ఉన్న దగ్గర నుంచి ఇప్పటివరకు చైన్ పాకెట్ చేంజ్ చెయ్యాలి. అదే చైన్ పాకెట్ జనరల్గా అయితే ఎప్పుడు పోతుంది? 18,000 ఇప్పటివరకు ఎవరు తిప్పనంటారు ఇంత మెయింటెనెన్స్. 25,000 అని అన్నారు మినిమం. అట్లా మెయింటైన్ చేసినాం మరి మనం. మొత్తం మన రీడింగ్ అన్నమాట ఇది ఓడి రీడింగ్. ఇందులో మీటర్లు వచ్చేసి 7,158 ఉంది. మనం డిస్ప్లే చేంజ్ చేసిన తర్వాత ఇందులో అయితే 35,692 ఉంది. ఒకసారి మొత్తం అన్నీ అప్లోడ్ చేసి రీసెట్ చేస్తారు. రీసెట్ చేసిన తర్వాత అప్పుడు ఇంజన్ గ్లో అయితే పోతుంది, సెన్సార్ లైట్ అయితే వెళ్ళిపోతుంది మనకు. సో గైస్ మనమైతే తీసేసుకున్నాం ఫైనల్గా చైన్ పాకెట్. ఇది R15 అన్నమాట. సో ఈ రబ్బర్స్ కూడా తీసుకోవాలి. రబ్బర్స్ అయితే మ్యాండేటరీ, మనకి చైన్కి రిమ్కి మధ్యలో ఉంటుంది. మొత్తం ఓవరాల్ వచ్చేసి 2,593 అయ్యింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి.
మ్యాక్స్ ఇంకా రేపు ఇవి ఇన్స్టాల్ చేపిస్తా. సో ఇప్పుడు గైస్ సెన్సార్ అయితే క్లీన్ చేసిన ఉండే, ఏదో స్ప్రేతో క్లీన్ చేసినారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అప్పుడైతే సెన్సార్ లైట్ పోలేదు. సో కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత సెన్సార్ లైట్ అనేది పోతుంది అన్నాడు. బికాజ్ మనం ఎగ్జాస్ట్ వేయించిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ కూడా కరెక్ట్గా బైక్ అటు ఇటు తిరగలేదు. సో స్టాక్ ఎగ్జాస్ట్ వేసిన తర్వాత సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం 25 km తిరిగినాం. సో ఇప్పుడైతే మనకైతే ఇంజన్ సెన్సార్ లైట్ అయితే పోయింది. రేపు మార్నింగ్ అయితే చైన్ పాకెట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఫైనల్ అయితే మనం అయితే చైన్ పాకెట్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం ఆఫ్టర్ 35,000 కిలోమీటర్స్. ఐ మీన్ 35,700 అలా ఉండొచ్చు. సో ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ నాకు తెలిసి ఎవరిది ఎంత లాంగ్ రాలేదు అనుకుంటారు చైన్. ఇఫ్ ఇన్ కేస్ వస్తే కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడే ప్యాడోక్ అయితే ఇన్స్టాల్ చేసాం. ఈ చైన్ లాక్ పిన్ టైప్ కాదు, ఈ డైరెక్ట్ లాక్ పెట్టి ఇట్లా లాక్ చేయాలి. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, అన్ని చైన్స్ లాగా కాదు ఈ చైన్. సో చూసి దారతో చేయాలి. లాస్ట్ టైం ప్యాడోక్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి జారిపోయింది. నేను మళ్ళీ చిన్న సిల్వర్ కలర్ పెయింట్తో ఇట్లా రబ్ చేసినా కానీ అంత సెట్ కాలే. మన చైన్ ఆల్మోస్ట్ పోయింది. సో ఫైనల్గా అయితే టైర్ అయితే రిమూవ్ చేసినాం. ఇవైతే పాత రబ్బర్స్. సో అసలు ఇవి ఇక్కడ చూడండి, లైన్గా టైర్ కట్ అయింది. అసలు ఎట్లా కట్ అయిందో కూడా అర్థం కావట్లేదు. మొత్తం కంప్లీట్గా కట్ అయింది, ఒక రౌండ్ వచ్చేసింది మొత్తం. అండ్ వీల్ అలైట్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నా. నాకు కొన్నిసార్లు అయితే స్లోగా ఉన్నప్పుడు టైర్ అయితే షేక్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్. కట్ అయిన రోడ్స్ ఉంటాయి కదా, లైన్స్ రోడ్స్ పైన ఇంబ్యాలెన్స్ అవుతుంది బైక్ మొత్తం. ఫ్రంట్ అంటే టైర్ పోయింది, ఆ టైర్ చేంజ్ చేయాలి, దాన్ని ఏం చేపించలేము. ఇంకా దీన్ని అయితే ఒకసారి ఆలోచిస్తున్నా. ఇక్కడ దగ్గరలో ఉంటుంది వీల్ అలైట్మెంట్, ఒకసారి కనుక్కొని చేపిస్తా. లేదంటే ఇంకా మళ్ళీ చైన్ పాకెట్ వేసి ఫిట్ చేయించేద్దాం. చైన్ కట్టర్తోనైతే చైన్ అయితే రిమూవ్ చేసినాం. సో ఇదే అన్నమాట చైన్ కట్టర్. సో జస్ట్ టైట్ చేస్తే చాలు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా పని ఏంటంటే వీల్ అలైట్మెంట్ చేపిద్దాం అనుకున్నా, బట్ నల్గొండకి వెళ్ళాలంట. సో ఇప్పుడైతే చైన్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు మనం అయితే ఈ బాటిల్లో డీజిల్ తీసుకోవడానికి వచ్చినాం. చైన్ వాష్ చేద్దాం. ఐ మీన్ ఫ్రంట్ స్పాకెట్ ఉంది కదా, అది వాష్ చేయాలి. యాజ్ యూ కెన్ సీ మళ్ళీ టైర్ అయితే షేక్ అవుతుంది. సారీ, మళ్ళీ కాదు, ఈ ఫస్ట్ టైం టైర్ షేక్ అవుతుంది. సో ఫైనల్గా అయితే వాషింగ్ అయితే అవుతుంది. ఇన్ డీటెయిల్గా అయితే క్లీన్ చేసిన ఉండే చైన్, ప్రతి ఒక్క పార్ట్ ఇన్ డీటెయిల్గా క్లీన్ చేసినాం. యాజ్ యూ కెన్ సీ మొత్తం క్లీన్గా అనిపిస్తుంది, ఎక్కడ ఏ డస్ట్ లేదు. ఇట్లా షైన్ లుక్ వస్తుంది, లైక్ కొత్తగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో అట్లా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈ మ్యాట్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసిన. ఇక్కడ ఎల్ఎన్కి ఉంది, ఇక్కడ ఒకటి ఎల్ఎన్కి, ఇక్కడ ఐ మీన్ ఎల్ఎన్కితో ఓపెన్ చేయాలి, స్క్రూ ఉంది. సో ఇక్కడ ఒక స్క్రూ, ఇది ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఇది ఓపెన్ చేయాలంటే ఈ ఫుట్ రెస్ట్ ఓపెన్ చేయాలా. ఇదంతా పెద్ద టాస్క్ ఇంకా ఓపెన్ చేయడం. జస్ట్ ఇది పైకి ఇట్లా లేపితే వచ్చేస్తుంది. ఇంకా ఇది ఇట్లా పుల్ చేసినాం అనుకో పైకి వచ్చేస్తుంది. అసలు వీల్ అలైట్మెంట్ ఇక్కడ నేనున్న సరౌండింగ్స్లో అయితే ఎక్కడ దొరకట్లేదు. ఐ మీన్ నల్గొండ సైడ్ అయితే కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళతోనైతే కాంటాక్ట్ అయినా, కాకపోతే వాళ్ళు కూడా రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఐ మీన్ వాళ్ళు చేయారంట వీల్ అలైట్మెంట్, బైక్స్ వే చేస్తారంట. సారీ, ఐ మీన్ బైక్స్ వే కాదు, కార్వి చేస్తారంట. సో ఇప్పుడు అయితే మన R15 హైదరాబాద్ పోయిన తర్వాత వీల్ అలైట్మెంట్ అవుతుంది కావచ్చు, చూద్దాం. ఇంకా ఇంత ఇన్ డీటెయిల్గా అయితే ఎవ్వరు వాష్ చేయరు నాకు తెలిసి. ప్రతి ఒక్కటి మా బాబాయ్ డీటెయిల్గా వాష్ చేసిందో. చూడండి ఎంత క్లీన్ ఉందో, ఫుల్ ఇన్ డీటెయిల్గా వాష్ చేసింది ప్రతి ఒక్కటి. ఏదైనా పార్టీకి అలా పోయేటప్పుడు మా బాబాయ్కి హాయ్ బోలో, హాయ్ చెప్పు. మొత్తం ఇట్లా వాష్ చేసేసిన. ఇంకా ఇది కంప్లీట్గా వాష్ అయిన తర్వాత మొత్తం ఇంకా మనం ఇప్పుడు చైన్ పాకెట్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. బట్ మీరు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే మీకు అన్ని కిలోమీటర్స్ వరకు అయితే చైన్ అయితే వస్తుంది. కాకపోతే నేనైతే ఒక 3,000 వరకు అయితే పుల్ చేసిన ఎక్స్ట్రా.
వస్తుంది. ఆల్మోస్ట్ మీరు మంచిగా మెయింటైన్ చేస్తే అయితే ఒక 35,000 ఈజీ వస్తుంది. 35,000 వరకు అంటే రిస్క్, కాకపోతే ఒక 30,000 ఈజ్ ఫైన్. 30,000 వరకు అయితే ఓకే, మీరు 30,000 వరకు అయితే యూజ్ చేయొచ్చు చైన్ అయితే. అది కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే అవుతుంది. సో మనం మెయింటైన్ చేసినాం కాబట్టి ఇలా మన బండి ఇట్లున్నది. ఫైనల్గా అయితే చైన్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ పిన్. సో ఇదైతే ప్రెస్ చేసి లాక్ చేయాలి బై యూజింగ్ కటింగ్ బ్లేడ్ అట్లాంటివి యూజ్ చేస్తే లాక్ అయిపోద్ది. బట్ మేక్ షూర్ ఒకసారి 3 times చెక్ చేసుకోండి పంచింగ్ చేసిన తర్వాత. సో గైస్ ఇదన్నమాట వీడియో అయితే. సో నేను చైన్ గురించి డీటెయిల్గా చెప్తాను కదా. సో చైన్ వచ్చేసి మనకి 300 kilometers ఒకసారి చైన్ లూబ్ అయితే చేయాలి. అండ్ C1 C2 ఉంటుంది. నేను పర్సనల్గా నేను వాడేది అయితే మోటిల్, అండ్ నేను కూడా మీకు అదే ప్రిఫర్ చేస్తా. మోటిల్ C1 C2 ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ అవి కాంబోలో వస్తాయి. 500 rupees అరౌండ్ ఉంటుంది. చిన్న బాటిల్ ఉంటుంది 150 ml ఐ గెస్. సో అదైతే నేను యూజ్ చేస్తాను. పర్సనల్గా అయితే నేను యూజ్ చేస్తున్నది. సో అది నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి 500 kilometers ఒకసారి మీరు చైన్ క్లీన్ చేసుకోవడం బెటర్. లైక్ మీకు లాంగ్ రన్ వరకు వస్తుంది చైన్ అయితే. సో మీరు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే మీకు అంత మంచిగా చైన్ అయితే వస్తుంది. అండ్ చూసినారు కదా నా బైక్ అయితే ఒక 35,000 km వరకు అయితే వచ్చింది. అండ్ నేను 35,000 వరకు ఇప్పటివరకు ఎవరు అంతగానం పుల్ చేయలేదు అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ 35,000 వరకు ఎవరన్నా చైన్ యూజ్ చేసి ఉంటే కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో చైన్ అయితే మ్యాండేటరీ ఒక 300 kilometers అయితే మీరైతే లూప్ చేసుకోవాలి. సో లూప్ చేసుకుంటేనే మీకు లాంగ్ రన్ వస్తుంది. అండ్ చైన్ లూజ్ అయిన టైంలో కూడా టైట్ చేయించుకుంటే బెటర్. అండ్ నేనైతే మ్యాక్స్ అయితే నాకు తెలిసి ఒక 25,000 వరకు రైడ్ చేయొచ్చు ఆ చైన్. సో దానికన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. నేనైతే 35,000 వరకు నడిపిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఇప్పుడైతే మనం చేంజ్ చేసేసినాం. అండ్ చేంజ్ చేసే ముందు మీకు రబ్బర్స్ ఉంటాయి, మన అలాయ్ వీల్స్కి వస్తాయి. షోరూంలో వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఏదైనా మాట వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోటోబ్లాగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ సేఫ్, రైడ్ సేఫ్, బాయ్.